నమస్తే, నేను మీ వీశ్వరన్ శర్మ, వేమగోడ వాజ్యోతి, విశాఖపట్నం. మకర సంక్రాంతి ఎప్పుడని అడుగుతున్నారు. 15వ తేదీ నాడే మకర సంక్రమణమని మనకు టీటీడీ దేవస్థానం రంగరాజ సిద్ధాంతి వారు మరియు కాకినాడ నామాన్ వారు మరియు శ్రీకాకుళం సత్యవరగ్రహారం చెందిన శ్రీ జోష్యుల సంజీవ శర్మ సిద్ధాంతి గారు కూడా చెప్పారు. దానికి ఒక ధర్మసూత్రాన్ని కూడా మనకి చెప్పారు. ఏంటంటే, సూర్యాస్తమయ కాలానంతరం ప్రవేశ పరిధినే మకర సంక్రమణ ప్రయుక్తం భవతి. అంటే సూర్యాస్తమయం తర్వాత మకర సంక్రమణం జరిగితే మొన్నాడు మాత్రమే మకర సంక్రమణ పుణ్యకాలాన్ని ఆచరించాలి. అందుకే 14వ తేదీ నాడు రాత్రి 9:11 సూర్యుడు మకర ముందు ప్రవేశించినప్పటికీ 15వ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మనం ఈ సంక్రమణ పుణ్యకాల సమయాన్ని పాటించాలి. పెద్దలకు భోజీలు ఇవ్వడం, అట్లాగే బ్రాహ్మణ దాన ధర్మాలు చేయడం, మడపాలు చూపెట్టడం, పసుపు కుంకుమలు ఇవ్వడం కూడా చేయాలి. దీన్నే పెద్ద పండుగ, అలాగే పెద్దల పండుగ అంటారు. ఎందుకంటే ఈ సంక్రాంతి నాడు అందరూ కూడా మనులు, మనవరాళ్ళు, కోడళ్ళు, కొడుకులు, కూతుళ్ళు అందరితో కూడా చక్కగా మనం జరుపుకుంటాం. ఈ పండుగ నాడే కోడి పందాలు, గొర్రె పందాలు, వినోదాలు అన్నీ కూడా జరుగుతాయి. చాలా చక్కగా జరుపుకునే పండుగ, సంవత్సరం ఒకసారి జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి అందరూ జరుపుకుంటారు. ఇది జ్ఞానానికి ప్రతీకగా మనం భావిస్తాం. ఎందుకంటే సూర్యుడి జ్ఞానానికి ప్రతీక. ఈరోజు పొంగల్ అని కూడా అంటారు. పొంగల్ అనేది తమిళ పదం. మనం పొంగలి అని మనం అది నైవేద్యం పెట్టి స్వామికి సమర్పించి తీసుకుంటాం. ఈరోజు సంక్రాంతి నాడు అందరూ ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ కాబట్టి అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను.